ఆదోని బీజేపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిపైన చేసిన విమర్శలపై స్పందించడానికి మనతో పాటు పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇరు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి కేవలం వారి ప్రయోజనాల కోసమే విభేదాలు సృష్టించి ఆయన లబ్ధి పొందుతున్నారని చెప్పేసి వ్యాఖ్యానించారు. దీని పట్ల మీరు ఏం చెప్తారు? ఈరోజు సిఆర్ న్యూస్కి నమస్కారాలు. ఈరోజు సిఆర్ న్యూస్ ఏమైతే మమ్మల్ని అడిగిందో మేము క్లారిటీగా ఒకసారి నేను వినియోగించుకుంటున్నాను. ఎందుకంటే ఆదోని రాజకీయమే ఒక సపరేట్, గత ఎన్నో ఏళ్ళుగా రాజకీయం ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ ఈరోజు కొత్త వ్యక్తి అయినటువంటి పార్థసారథి గారు వచ్చి ఏదో విభేదాలు సృష్టిస్తారు, హిందూ ముస్లిమ్స్కి విభేదాలు సృష్టిస్తారని చెప్పి ఒక తెర మీద తీసుకొచ్చినాడు. కానీ ఎప్పుడు లేని సంస్కృతి అతనే పుట్టిస్తాడు. ఇది ఆదోలో ఎప్పుడు కాలే, అటు టీడీపీలో ఉన్నప్పుడు అయినా కానీ, తర్వాత ఇటు వైఎస్ఆర్లో ఉన్నాను కానీ దాదాపుగా 5-6 సార్లు తెలబడినారు. మీనాక్షి అయితేనేమి, మన సాయిప్రసాద్ గారు అయితేనేమి. ఎప్పుడు హిందూ ముస్లిమ్స్ వేరే అని చెప్పి వాళ్ళు ఎప్పుడు చెప్పలే. ఈవెన్ మీనాక్షి చెప్పలే, సాయిప్రసాద్ చెప్పలే. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తి ఈరోజు ఆదోని గురించి ఇట్లా మారుతారంటే అతనికి పరిజ్ఞానం లేని చెప్పి మారుతారని చెప్పి నేను చెప్తున్నాను. సార్, అయితే బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ గెలిస్తే ఇతర వర్గాలపైన వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే ఇంటర్నల్గా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు. సార్, మరి దీంట్లో ఇప్పుడు అసలుకి అది సంబంధం లేని విషయాలు అతను మాడుతున్నాడు. ఎందుకంటే అతను ఏదో ప్రజల్లోకి మెప్పు పొందాలని చెప్పి ఆదోనికి కొత్త అతని ఆ కొత్త కాబట్టి ప్రజల్లోకి నేను ఆ ఫేస్ని ఎలా తీసుకోపోవాలా అనేది రాంగ్ రూట్లో పోతున్నాడు అతను. అది కాదు అతను చెప్పే. ఇప్పుడు గత వారం నుండి మేము చూస్తున్నాం, ఎక్కడ కూడా ఏ వార్డులో పోలే, ఏ పల్లెటూరు పోలే, ఏమీ పోలే. కానీ అతను ఏం చేస్తున్నాడు, ఆ నాయకుల దగ్గర పోతున్నాడు, నాయకులు చెప్పింది వింటున్నాడు, దాన్ని ప్రజలకు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు తప్పితే అతను పోయి పర్సనల్గా పోయి విజిట్ చేసి ప్రజల్లో పోయి ప్రజలతో తెప్పించుకోమని చెప్పండి ఏదైనా కానీ. అది చేయడంలే. అతని సొంత అటుకే కొద్దిగా అతనికి ఇది ఉంది. గతంలో కూడా డిబేట్లో చాలా చూసినాం మేము, టీవీ డిబేట్లో. ఆ కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని ప్రజలకి ఉపయోగపడేటట్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. దాన్ని ప్రజలు ఎవరు నమ్మేటట్లేరని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు. ఎస్ సార్, అంటే ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే 3 సార్లు గెలిచినా కూడా కనీసం త్రాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి అందించని ఎమ్మెల్యే అవసరమా అని చెప్పేసి ప్రజలకైతే పిలుపునిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇది ఈరోజు మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఈరోజు గత 15 ఏళ్ళ నుండి చూస్తున్నాం ఆదోలో ఎక్కడ నీటి కొరత అనేది లేదు. పోనీ ఇప్పుడు చూస్తున్నాం, ఎందుకంటే ఎండలు తీవ్రతగా ఉన్నాయి, స్టేట్ వైడ్ ఎండలు తీవ్రతగా ఉన్నాయి. కానీ ఆదోలో మాత్రము ఎవరు కూడా ఏ వార్డులో కూడా ఒక బిందె పెట్టుకొని ఒక మహిళ బయటకు వచ్చింది ఏడాది చూపిస్తే మేము దాన్ని ఒప్పుకుంటాం. ఎక్కడ కూడా నీటి కొరత లేదు. ప్రతి వార్డులోనూ ప్రతి దగ్గర దాదాపుగా 2 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. కొన్ని విషయాలు కనుక సమ్మర్లో ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు. సార్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి ఆయనతో టచ్లో ఉన్నారని, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎంతో ఆవేదన ఎమ్మెల్యే పైన వ్యక్తం చేశారని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఈరోజు చెప్తున్నాను, గతంలో కూడా మరి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి కూడా ప్రెస్ మీట్ ఇస్తూ వైఎస్ఆర్ కార్యకర్తలు నా వెంట ఉన్నారు, నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, సాయిప్రసాద్ మీద చాలా బాధగా ఉన్నారని చెప్పింది ఎవరు? గతంలో ఎమ్మెల్యే మీనాక్షి గారు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి గారు. సేమ్ అదే డైలాగ్ని మళ్ళీ ఇప్పుడు పునరావృతం చేస్తాడు ఎవరు? పార్థసారథి. అంటే ఎవరో చెప్పింది చదువుతాడు తప్పితే అయితే సొంత లాజ్ లేదని చెప్పి నేను చెప్తున్నా. ఎస్ సార్, అయితే అభివృద్ధి లేదు, ఆదోని పట్టణంలో అభివృద్ధి లేదు, అక్రమాలు, దందాలు, భూ కబ్జాలు, గూండాయిజం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క లక్షణం అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పైన వ్యాఖ్యానించారు. మళ్ళీ మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నా, 2004 నుండి సాయిప్రసాద్ ఆదోన్లో రాజకీయంగా తన ఉనికిని చాటుతూ దాదాపుగా 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ప్రజలు దాన్ని శిరసావించినారు. కానీ 2009లో అది కొద్దిగా దాదాపుగా 250, అది ఓటమి కాదు, అది కొన్ని తప్పుదాల వల్ల ఓడిపోయాడు తప్పితే ఆ రోజు సాయిప్రసాద్ ఏమి ఓడిపోలే. అంటే 4 సార్లు గెలిచినట్లే సాయిప్రసాద్. మళ్ళీ గూండాలు, కబ్జాలు ఇవన్నీ చేసే పరిస్థితుల్లో అయితే మరి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఎందుకు అనుకుంటారు? దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలా. ఎందుకంటే ఏ విషయంలో కూడా సాయిప్రసాద్ గారికి భూ కబ్జా అని చెప్పి 6 నెలలు వచ్చింది తెర మీదకి. గతంలో లేదు ఇది. ఎప్పుడు కూడా ఆదోన్లో భూ కబ్జా అనే వాయిస్ ఎక్కడ లేదు. కానీ ఇలా చేస్తే ఎమ్మెల్యే గారికి సీట్ రాకుండా చేయాలి, ఇది జగన్మోహన్ గారికి పోతుంది వాయిస్ అంటే ఇప్పుడంతా ఎట్లుందంటే సర్వే పట్టిస్తున్నారు సీట్లు కూడా. ఈ సర్వే అంటే ఇవన్నీ చేస్తే సర్వేలో అక్కడ పోయి
జగన్మోహన్ గారి యొక్క దృష్టిలో పడితే సాయంత్రం సీట్ రాకుండా చేస్తే మేము ఈజీగా ఉంటుంది మా అసెంబ్లీ అని చెప్పి ప్రతిభటన చేసే కుట్ర తప్పితే ఇది ఎటువంటి వాస్తవం లేదు. ప్రజలు కూడా ఎవరు ఎమ్మెల్యే గారు కానీ పోని ఎమ్మెల్యే లేకపోతే మేమున్నాం సెకండ్ లీడర్లుగా, కనీసం మాకన్నా వచ్చి పలానా వ్యక్తి ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గర నుండి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరు ఇంతవరకు చెప్పలే మాకు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే కూడా దాన్ని మేము తిప్పికొట్టేటట్లు మేము చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఓడించడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పేసి ఆయన తెలిపారు సార్. ఈరోజు ఇది ఎట్లుందంటే మన పార్థసారథి గారు కొత్తగా వచ్చినాడు, ఓకే, అతను వచ్చింది మాకు కూడా మంచి పరిణామం ఇది. ఒక కూటమి అభ్యర్థిగా పార్థసారథి గారిని ఎన్నుకున్నటువంటి అధిష్టానం నుండి ఇక్కడికి వచ్చాడు ఆదోనికి. ఫస్ట్ ఏం చేయాలి అతను పార్థసారథి? బీజేపీ వాళ్ళ యొక్క లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ కలుపుకోమని చెప్పండి. వాళ్ళలోనే విభేదాలు ఉన్నాయి. ఈరోజు దాదాపుగా వారమే పార్థసారథి గారు వచ్చి ప్రెస్ మీట్లో ఎక్కడ కానీ వాళ్ళు ఎవరైతే గతంలో సీట్లు కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఆదోని నుండి తన్నాడారో వాళ్ళందరినీ ఫస్ట్ ఒక వేదికను తీసుకురామని చెప్పండి ఇతను పార్థసారథిని. తర్వాత మా కూటమిది, తర్వాత వేరే పార్టీ వాళ్ళని కలుపుకోమని చెప్పండి. ఫస్ట్ వాళ్ళ దాంట్లోనే విభేదాలు ఉన్నాయి ఈరోజు. మరి అటువంటిప్పుడు ఇతను వచ్చి ఏం చేస్తాడు, ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరవేసి తీరుతామంటున్నారు. మరి ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎవరి ఆశ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, మేము కావాలము దాన్ని. కానీ అతను రావడమే అతని యొక్క అహోభావాలు కానీ అతను మాట్లాడే విధానం కానీ ప్రజలకు ఎవరు నచ్చడం లేదు ఆదోనిలో కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఇటు టీడీపీకి అయితేనేమి, ఇటు జనసేన అయితేనేమి, ఇటు బీజేపీ కానీ ఫస్ట్ వాళ్ళ కలయం చెప్పండి. ఫస్ట్ తెచ్చి ఒక వేదిక మీద వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వని చెప్పండి. అప్పుడు ఆ మెజారిటీ అనేది గెలుస్తాడో లేదో అది తర్వాత ప్రజలు చెప్తారు దాన్ని. ఫస్ట్ ఆ కూటమిలోనే ఇంత విభేదాలు ఉన్నప్పుడు ప్రజలకు వీళ్ళు ఏం చేస్తారని చెప్పి నేను చెప్తున్నా సార్ పార్థసారథి గారికి. కాబట్టి నువ్వు కొత్తగా వచ్చినావు, నువ్వు ఫస్ట్ ఇంకా చాలా అవగాహన చేసుకోవాలా మన ఆదోని నియోజకవర్గం నుండి. అవగాహన చేసుకున్న తర్వాతనే నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నీకు ఒక విద్యావంతుడు, నీకు ఏదో ఒక డాక్టర్ అని చెప్పి ఒక ఇది ఉంది, ఒక మాట్లాడే ఒక విధానం కొంచెం తెలుసు నీకు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడితే వేరే విధంగా నువ్వు మాట్లాడడంలే. దీంట్లో చాలా అందరిగా అంటే వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఏముంది, ప్రజల్లోకి వాయిస్ తీసుకోపోవాలంటే ఎట్లా తీసుకోపోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు అతను. ఎమ్మెల్యే గారిని తిడితే ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. గతంలో 6 నెలల నుండి అటు టీడీపీ వాళ్ళు అయితేనేమి, ఇటు జనసేన అయితేనేమి సాయిప్రసాద్ మీద బురదలు చల్లింది వాస్తవమే. ఎక్కడ రుజువు చేయించుకోలే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి తినేమంటాడు, మరి భూ కబ్జా అంటాడు. ఆ భూ కబ్జా తప్పితే ఎమ్మెల్యే పేరు మీద వేరే చెప్పడమే లేదు వాళ్ళు. కాబట్టి ఇటువంటివి ఆదోళన ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు. సరే, ఈ రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందంటారా ఆదోని నియోజకవర్గంలో? ఇప్పుడు నేను చెప్తున్నా, నిన్ననే ఇప్పుడే చెప్పినా నేను. ఇప్పుడు 4 సార్లు మేము నిలబడితే 4 సార్లు మేము గెలిచినట్లే. మళ్ళీ ఈరోజు బీజేపీ కొత్త పెద్దగా వచ్చి ఆ కూటమి అభ్యర్థిగా బీజేపీ నిలుచుకున్నాడు. తప్పకుండా మేము వైఎస్ఆర్ పార్టీ అధిక మేరతో మేము గెలుస్తాం. ఆ మెజారిటీ అనేది చెప్పం, కానీ మేము ఆల్రెడీ గెలుపు అంటూ అయిపోయింది, ఖాయమైపోయింది. కానీ ఆ మెజారిటీ అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. మా యొక్క ఈ 40 రోజులు మాకు టైం ఉంది, మేము ప్రజలు లేకపోతాం ఇంకా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఈరోజు వేరే నియోజకవర్గం నేను చెప్పిన మా ఆదోని నియోజకవర్గం ఉంటే మా సాయిప్రసాద్ గారు ఎక్కడైనా పోనీ స్లమ్ ఏరియాలో సిమెంట్ రోడ్లు అయితేనేమి, పైప్ లైన్లు అయితేనేమి అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు ఈరోజు 5 ఏళ్ళలో. అలాగే డెవలప్మెంట్ అంటారా, మన హాస్పిటల్ అయితేనేమి, తర్వాత బైపాస్ అయితేనేమి, తర్వాత ఈద్గా ముస్లిమ్స్కి అయితేనేమి, అన్ని వర్గాలకి ఈ వర్గానికి ఇది చేయలేదని చెప్పి ఎప్పుడు మేము చెప్పుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి ఏది వచ్చినా కానీ సాయిప్రసాద్ తప్పకుండా చేశాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా మేము మెజారిటీ తప్పకుండా గతంలో కంటే ఎక్కువ వస్తుందని చెప్తున్నాం ఈరోజు. ఎస్, అభివృద్ధి జరగలేదు అన్నది అవాస్తవం. అభివృద్ధి జరిగిన విషయాన్ని ప్రజలైతే గమనించి ఉన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆదోని పట్టణంలో ఎగరవేసి సాయి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటున్నామని చెప్పేసి తెలియజేశారు వైఎస్ఆర్సీపీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి. కెమెరా పర్సన్ యువరాజ్తో రాజారంగా, సిఆర్ న్యూస్.